డోనర్ ఎగ్స్ ఎప్పుడు రికమెండ్ చేస్తారు? డోనర్ ఎగ్స్ 2 పర్టికులర్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒకటి లేడీలో ఎగ్స్ లేకపోవటం ఆర్ లేడీలో ప్రీమెచ్యూర్ గా ఎగ్స్ అయిపోవటం. ఈ 2 సిచ్యువేషన్స్ లోనే డోనర్ ఎగ్ యూజ్ చేస్తారు. అండ్ స్మాల్ సబ్సెక్ట్ ఆఫ్ పాపులేషన్ లో ఎగ్ క్వాలిటీ విత్ ఏజ్ చాలా డిటీరియేట్ అయినప్పుడు గివెన్ టైంలో ప్రెగ్నెన్సీ రాకపోవటం ఆర్ రిపీటెడ్గా ప్రెగ్నెన్సీ లాస్ ఉండి, అంటే ఎగ్ క్వాలిటీ బాగోకుండా ఉండి ప్లస్ ఏజ్ ఫ్యాక్టర్ ఉండి అక్కడ సర్టన్ అమౌంట్ ఆఫ్ రోల్ ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇండియాలో ఒక సైకిల్ అయిన తర్వాత ఏమవుతుందంటే సమ్ టైమ్స్ క్లినీషియన్ కానీ కపుల్ ఎంతూజియాజంతో కానీ డోనర్ ఎగ్ కి చూస్ చేసుకుంటారు విత్ ఏ మిత్ దట్ మా ఎగ్ బాగాలేదని. బట్ హూ సెడ్ ద డోనర్ ఎగ్ ఇస్ గుడ్? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆ డోనర్ ఎగ్? ఆ డోనర్ ఎగ్ కి ఏం స్క్రీనింగ్ టెస్ట్ చేశారు, ఆ డోనర్ ఏ లివింగ్ కండిషన్స్ లో ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ మోస్ట్ ఆఫ్ ద టైం మీకు అందదు ఆర్ లాట్ ఆఫ్ టైమ్స్ ట్రూత్ అందదు. ఆ కాంటెక్స్ట్ లో మీరు మీ ఎగ్ అన్హెల్దీ అనుకున్నప్పుడు అన్హెల్దీ అనేది డెఫినేషన్ క్లారిటీ ఉండాలి. ఆ అన్హెల్దీ అనేది మీరు హెల్దీగా ఉన్నారా లేదా అనేది ఫస్ట్ థింగ్, మీకు హెల్త్ కండిషన్స్ ఉన్నాయా లేదా అనేది సెకండ్, థర్డ్ మీ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్ ఎలా జరిగిందనేది, ఫోర్త్ ఎగ్ రిట్రీవల్ టైంకి జరిగిందా లేదా, అండ్ ల్యాబ్ కల్చర్ కండిషన్స్ బాగున్నాయా లేదా, ఇవన్నీ కూడా ప్లే చేస్తాయి. బట్ దీస్ ఆర్ నెవర్ డిస్కస్డ్ విత్ ద పేషెంట్ ఆర్ ద పేషెంట్ డస్ నాట్ ఆస్క్ దీస్ క్వశ్చన్స్. లాట్ ఆఫ్ టైమ్స్ ఏమవుతుందంటే సెల్ఫ్ బ్లేమ్ ఉండి మేబీ డోనర్ సైట్ వలన బెనిఫిట్ వస్తుంది, క్విక్ గా సొల్యూషన్ వస్తుంది అనుకుంటారు. బట్ ఎనీ కపుల్ హూ ఇస్ గోయింగ్ ఫర్ డోనర్ అబ్సల్యూట్ ఇండికేషన్ ఉంటే తప్ప టైం సేవింగ్ కోసం డోనర్ చూస్ చేసుకోకూడదు. దే షుడ్ లుక్ 40 years 40 సంవత్సరాలు ఎదురుకెళ్ళి దాని ఇంప్లికేషన్స్ చూసుకుని, బికాస్ ఏమవుతుందంటే చైల్డ్ దెబ్బలాడారు అనుకోండి, ఇన్ ఎ స్పర్ట్ ఆఫ్ యాంగర్ మీరు చైల్డ్కి నువ్వు నా చైల్డ్ కాదంటే ఆ చైల్డ్ లైఫ్ అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఇస్ ప్రైవసీ షుడ్ బి మెయింటైన్ డోనర్ లో, సీక్రసీ కాదు. బికాస్ హ్యూమన్ రిలేషన్స్ ఎప్పుడూ ఒకలా ఉండవు. అండ్ ఫ్యూచర్ లో సంబడి షుడ్ నాట్ టెల్ ద చైల్డ్ యువర్ అ డోనర్ చైల్డ్. మీరు చెప్పొచ్చు దట్స్ యువర్ చాయిస్, బట్ అవుట్ సైడ్ పీపుల్ చేసుకోకూడదు. ఇవన్నీ ఎప్పుడూ ఆలోచించడం కానీ డిస్కస్ చేయడం కానీ ఇండియాలో చాలా తక్కువ సార్లు జరుగుతున్నది. దట్స్ ఎ సాడ్ పార్ట్ ఆఫ్ ది హోల్ IVF స్టోరీ.